మనం చదివిన వాక్యం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఈ ఒక వచనంలోనే 4 సంగతులు ఉన్నాయి. మొత్తం మీద ఈ వాక్య భాగంలో 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే ఆదివారం, లార్డ్స్ డే. కాబట్టి ప్రభు దినం అంటారు దీన్ని. కాబట్టి ప్రభు దినం, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం, దాన్ని పునరుత్థాన దినము అంటారు. ప్రభు దినం అని కూడా అంటారు. మీరు కనుక ఈ ఆదివారాన్ని ఏమంటారంటే ప్రభు దినం అని దేవుని వాక్యంలో ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశ్యుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. కాబట్టి ప్రభు దినం, ఆదివారం, ప్రభు దినం, పునరుత్థాన దినం, ఈ 3 ఒకటే. కాబట్టి ఇది సబ్బాతు విశ్రాంతి దినం కాదు. క్రైస్తవులకు విశ్రాంతి దినం అనేది లేదు, సబ్బాతు అనేది లేదు. సబ్బాతు విశ్రాంతి దినం అనేది ఇది యూదులకు, ఇశ్రాయేలుకు సంబంధించింది. 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞ మాత్రమే తిరిగి రాయబడలేదు. ఇది విశ్రాంతి దినం అనేది క్రైస్తవులకు లేదు. కాబట్టి ఇది విశ్రాంతి దినం అనేది, కాబట్టి విశ్రాంతి దినం అని దేవుని వాక్యంలో ఉంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారం అంటే మీరు గమనించాలి, పూర్వకాలంలో ఆదివారం అంటే వారానికి మొదటి రోజు, శనివారం అంటే వారానికి చివరి రోజు. దేవుడైన యెహోవా ఆరంభంలో 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొదటి రోజు సమావేశం అవుతున్నాం, ఆదివారం ప్రభువును ఆరాధిస్తున్నాం, తర్వాత 6 రోజులు పనిచేస్తున్నాం. మీకు అర్థమైందండి? కాబట్టి ఈ సబ్బాత్ అనేది ముగిసింది, ఇప్పుడు సబ్బాత్ లేదు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం చీకటి యొద్దకు వచ్చినప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిన చూచింది. కాబట్టి యేసు ప్రభువారు ఆదివారం లేచాడని మత్తయి, మార్కు, లూకా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా రాయబడింది. అంటే సబ్బాతు విశ్రాంతి దినం ముగిసిపోయింది, ఇప్పుడు విశ్రాంతి దినం లేదు. కాబట్టి ఇప్పుడున్నదల్లా ప్రభు దినమే. కాబట్టి ఎవరైనా సరే మీలో ఆరాధించేవారు గత విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు కాపాడే ప్రభు అంటే తప్పవుతుంది. గత సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు కాచి కాపాడే ప్రభు అంటే అది కూడా తప్పే. మనం ఆరాధించాల్సిందంటే ప్రభు దినం నుండి ప్రభు దినం, ఆదివారం నుంచి ఆదివారం. విశ్రాంతి దినం అనేది ముగిసిపోయింది. విశ్రాంతి దినం ముగిసిన లిటరల్గా ముగిసింది, స్పిరిచువల్గా ముగిసింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా మాటలున్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం రాయబడిన మాట, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియు సమాధి చూడవచ్చురి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. కాబట్టి విశ్రాంతి దినము లేదు, ఇప్పుడు ప్రభు దినమే ఉంది. కాబట్టి ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి. దేవుని బిడ్డలైన మీరు ఆదివారం విశ్రాంతి దినం గడిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. కాబట్టి ఆదివారం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 4-5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ ఆదివారం అనేది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఎంతో ప్రాణాయం ఉంటే తప్ప, మీరు హాస్పిటల్లో బెడ్లో ఉండి ఎమర్జెన్సీ తప్ప ఆదివారం రాకుండా ఉండకూడదు. ఆదివారం అనేది పరిశుద్ధమైన దినం. కొంతమంది చిన్న చిన్న కారణాలు చెప్పి కూడా ఆదివారం ఎగ్గొడతారు. ఒక ఆదివారం కనుక మీరు మిస్ అయితే మళ్ళీ 15 రోజులు వెయిట్ చేయాలి మీరు. అంటే ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు, బలిలో చేయవేయడానికి మళ్ళీ ఇంకొక ఆదివారం, అంటే మొత్తం 14 రోజులు మీరు వెయిట్ చేయాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆదివారం ఎంతో ప్రశస్తమైనది. కొంతమంది క్రైస్తవులు ఆదివారం రాకుండా కూడా ఉంటారు. ఇది చాలా చెడ్డది. దేవుని బిడ్డలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఆదివారం. పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభమైంది కూడా ఆదివారమే. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి ఆదివారం క్రైస్తవ జీవితంలో ఎంతో విలువైంది. ఆదివారం గురించి పౌలు ఆరంభ దినాల్లో మరి ఆ యొక్క ఆదిమ సంఘం ప్రతిసారి వారు కూడుకునే వాళ్ళు రొట్టె విరిచేవారు. కానీ ఆ తర్వాత పౌలు దాన్ని క్రమపరిచారు. ఎప్పుడు పడితే అప్పుడు రొట్టె విరవడానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చందాలు పెట్టడానికి లేదు, ఆదివారమే చందాలు పెట్టాలని వాక్యంలో ఉంది. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాటలున్నాయి. పరిశుద్ధుల మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లున కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. కాబట్టి మన సంఘాల్లో ఆదివారం మాత్రమే చందా పడతారు. కాబట్టి ఆదివారం చందా పడటం, ఆదివారం రొట్టె విరవటం, ఆదివారం ఆయన ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. చేవెళ్ళ చుట్టుపక్కల కొన్ని సంఘాలు ఉన్నాయి, భక్సింగ్ గారి సహవాసంలో కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి దాన్ని ఏమంటారంటే గాడ్ మినిస్ట్రీగా ఏర్పడ్డారు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిచారకుల కూడిగా నెలకోసారి పెట్టుకొని వాళ్ళు ఆ పరిచారకుల కూడికలో వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడి, ఇప్పుడు మనం ఆదివారం ఎట్లా కానుకలు పడతామో అట్లా కానుకలు పడతానే అన్నాను. ఇదేంటయ్యా, ఇది వాక్యంలో ఇట్లా లేదే, ఆదివారం తప్ప మరి ఎప్పుడు కానుకలు పట్టకూడదు, ఇది క్రమం కాదు. ఇక్కడ డినామినేషన్లు కూడా పట్టరు ఆదివారం రోజు. మీరేమిటి ఇట్లా పడుతున్నారు? చర్చిలో మరి నిండు సభలో చర్చిలో కానుకలు పడతారని వారిని చెప్పాను. వారికి అర్థమైందో లేదో. మినిమం బేసిక్స్ తెలియని వాళ్ళు ఎలా మీరు మినిస్ట్రీ నిర్వహిస్తారని చెప్పి నేను వాళ్ళతో అన్నాను. కాబట్టి మనం అనుకున్న ఆదివారం క్రైస్తవులకు ఎంతో ప్రశస్తమైన దినం. ఆ రోజే మనం ప్రభువును ఆరాధించాలి. అంటే ఆ రోజు అంటే మిగతా రోజులు ఆరాధించాలి కదా, ఆ రోజు మందిరంలోకి వచ్చి సంఘంతో సహవాసంతో వ్యక్తిగత ఆరాధన చేయాలి, యోగ్యంగా బదులు చేయాలి, కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రభువు నియమించాడు. కాబట్టి సబ్బాతు లేదు. ఇప్పుడు విశ్రాంతి దినం ముగిసింది, అది కేవలం యూదులకే. మీరు చూడండి, 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పత్రికల్లో ఎత్తి రాయబడ్డాయి. కానీ విశ్రాంతి దినం గురించి ఒక్క మాట కూడా ఎక్కడ పత్రికల్లో లేదు. అది పూర్తిగా అది యూదులకు సంబంధించిన ఆజ్ఞ అది. కాబట్టి ఇప్పుడు మనకు క్రైస్తవులకు ఆదివారమే. కాబట్టి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మొట్టమొదటి ఉండేట లార్డ్స్ డే. ఆదివారాన్ని మనం గౌరవించాలి, ఆదివారాన్ని మనం గణపరచాలి, ఆదివారం మనం సమయానికి మందిరానికి రావాలి, ఆఖరి వరకు మనం ఉండాలి. కొంతమంది ఆదివారం ఆలస్యంగా వస్తున్నారు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదు. అంటే ప్రభు దినాన్ని, ప్రభు మందిరాన్ని మనం గణపరచట్లేదు. కాబట్టి ఆదివారం లార్డ్స్ డే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అది మొదటి విషయం. ఇక రెండవది పౌలు ఏమంటాడంటే ఆదివారమున రాస్తున్న సంగతులు ఇవి. ఆదివారమున మేము అంటే ఇక్కడ లార్డ్స్ పీపుల్. ఆదివారం అంటే ప్రభుని ఎవరు ఆరాధించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు, పాపాలు ఒప్పించబడిన వారు ఆయన ఆరాధించాలి, ఆయన బలలో చేయవేయాలి. మేము అంటే పరిశుద్ధమైన ప్రజలు. కాబట్టి క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎంత విలువైన వారో ఇప్పుడు మీకు లేకపోతే మనకు మన విలువ మనకు తెలియదు. మన విలువ ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించాడు. మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఎవరం అంటే పరిశుద్ధమైన ప్రజలం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాచక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం అని వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యం వల్ల పరిశుద్ధులుగా పిలుస్తుంది. కాబట్టి మన పిలుపు తగినట్లుగా మనం జీవించాలి. ఆరంభంలో సంఘంలో ఆరంభం నుంచి కూడా క్రైస్తవులు ఏమన్నారంటే ముందు శిష్యులు అన్నారు, తర్వాత ఏమన్నారు మార్గము అన్నారు, తర్వాత ఏమన్నారు అంటే అది మారుతా ఉంది. క్రైస్తవులు తర్వాత మూడవది క్రైస్తవులని పిలిచారు, నాలుగవది ఏమని పిలిచారంటే సహోదరులని పిలిచారు, ఐదవది పరిశుద్ధులని పిలిచారు, ఇప్పుడేమో విశ్వాసులని పిలుస్తున్నారు. కాబట్టి పరిశుద్ధులో మేము అంటే లార్డ్స్ పీపుల్. కాబట్టి పరిశుద్ధులైన వారు. చూడండి మాటలు గలతీ 2వ అధ్యాయం 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు,
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి బయట మనకు మన ఉద్యోగాలు, మన హోదాలు ఏదైనప్పటికీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి మనం అందరం సమానమే. స్త్రీలైనా పురుషులైనా, వారి గ్రీకు వారైనా, హెలేలులైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎలాంటి వారైనా అందరం ప్రభువు పిల్లలమే. మనం దేవుని పిల్లలం. దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని ఆత్మ మనకిచ్చాడు. మనం అందరం రేపు పరలోకంలో మీరు చూడండి, ఈ లోకస్తులతో మీరు స్నేహం చేస్తే ఆ స్నేహం కొంతవరకు ఈ లోకం వరకే ఉంటుంది. మీ ఆఫీసులో, మీ ఉద్యోగాల్లో మీరు పనిచేసే చోట మీరు వారు కలిసే ఉంటారు, కానీ వారు నరకానికి వెళ్తారు, మీరు పరలోకానికి వెళ్తారు. కానీ సంఘంలో ఉన్న సభ్యులు మీరు ఇక్కడ ఇలాగే ఉంటారు, రేపు పరలోకంలో కూడా మనం అందరం కలిసే ఉంటాం. దేవుని బిడ్డలం, పరిశుద్ధులం మనం. కాబట్టి మన పిలుపు తగినట్లుగా జాగ్రత్తగా ఉండాలి. నేను పరిశుద్ధుడు అనుకోవాలి. ఎవరికి వారు నేను పాపిని కాదు, నేను పాపినే, ఇప్పుడు నేను క్షమించబడిన పాపిని. వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ సెయింట్స్ నాట్ సిన్నర్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఆయన. మనం పరిశుద్ధులం, పాపులం కాదు, క్షమించబడిన పాపులము. కాబట్టి మేము దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. ఎలాంటి వారంటే పవిత్రపరచబడిన వారు. కాబట్టి మనకెంతో గొప్ప ఆధిక్యత ఉంది. కాబట్టి లోకం వల్ల గుర్తించకపోవచ్చు, నీ చుట్టుపక్కల వారు గుర్తించకపోవచ్చు, దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి మాట ద లార్డ్స్ డే, రెండవది లార్డ్స్ పీపుల్. ఇక మూడవది ఏంటంటే చూడండి ఆ మాటలు, 7వ వచనం, ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు లార్డ్స్ టేబుల్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు యొక్క బల్ల. ప్రభు యొక్క బల్ల ఎందుకు ఉంచబడింది అంటే ఇది మధ్యలో ఉంచబడింది. మధ్యలో ఉంచబడింది అంటే మనం అందరం కూడా సమానమని వాక్యం. చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయం. ఇది ప్రభు వల్ల ఐక్యతను గురించి మాట్లాడుతుంది, యూనిటీ గురించి మాట్లాడుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అంటే ఈ రొట్టె మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనమందరం ఒకటే, ఒక్క శరీరమే, ఒక్క తండ్రి మనకున్నాడు, ఒక్క ఆత్మలు కలిగిన వారం, ఒక రక్షకుని కలిగిన వారం, ఒక్క సువార్తను మనం నమ్మాం, ఒకే బైబిల్ మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరం ఒక్కటే అనేది గుర్తు చేస్తుంది. ఐక్యత గుర్తు బల్ల. కాబట్టి ఈ బల్లను కొంతమంది అపోస్తులు దాన్ని ముందుకు ప్రతిరోజు వాళ్ళు తీసుకునేవారు, కానీ ఆ తర్వాత అపోస్తులు దాన్ని క్రమపరిచారు. ఆదివారం మాత్రమే రొట్టె విరవాలని చెప్పి పౌలు నియమించాడు. కొన్ని సంఘాల్లో మొదటి వారం మాత్రమే తీసుకుంటారు, అది మిగతా 3 వారాలు వారు తీసుకోరు. కొన్ని సంఘాల్లో చివరి వారం తీసుకుంటారు, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అట్లా బైబిల్ లేదు. బైబిల్ ఏంటంటే ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అనే మాటలు రాయబడ్డాయి. ప్రతి ఆదివారం కూడా బలలో మనం చేయి వేయాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన సొంత మాటలు 2 చెప్పాడు. ఆయన వెళ్ళిపోతూ మనకిచ్చిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, 2 ఆర్డినెన్స్ ఏంటంటే ప్రతి విశ్వాసి, మారు మనసు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడని యేసు ప్రభు చెప్పాడు. అంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇది సంఘంలో చేర్చబడిన వ్యక్తి తప్పనిసరిగా చేయాలి. అది మొదటిది. రెండవది ఏమిటంటే ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, కమ్యూనియన్ అంటారు దీన్ని కదా. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు యేసు ప్రభు వారు ఇచ్చారు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, రక్షింపబడిన వ్యక్తి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. రెండవది బలలో పాలు పొందాలి. ఇది క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞ. అది అపోస్తలులు కాదు, కానీ సాక్షాత్తు ప్రభువే ఇచ్చాడు. కాబట్టి ఈ బల్ల మనకేం చెప్తుందంటే ఒక 4 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. లార్డ్స్ టేబుల్ 4 విషయాలు. మొట్టమొదటిగా ఏం చెప్తుందంటే యు లుక్ బ్యాక్, వెనక్కి చూడని చెప్తుంది. ఏముంది వెనకంటే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన ఏ విధంగా మరణించాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి కాదు, ఏదో గాంధీ జయంతిలాగా వీటిలాగా మనం జ్ఞాపకం చేసుకోం. ఇదేమిటంటే ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అంటున్నాడు. ఇది మీ కొరకై చిందించబడ్డ నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అంటున్నాడు. యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నా కొరకు రక్తం కార్చాడు,
నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నా కొరకు మానవ శరీరంలో ఉన్న 6.5 లీటర్ రక్తం ఆఖరి బొట్టు వరకు ఆయన చిందించాడు. కాబట్టి ఎందుకు ఈయన నా కొరకు ప్రభువు చనిపోయాడంటే రాయబడిన మాటలు 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ పొందితిరి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొను. దీని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్. అంటే ఆ కలవరి శిలువలో నీవు చనిపోవాలి, నేను చనిపోవాలి, బరబ్బా చనిపోవాలి. బరబ్బా శిలువ ఒకటే, వ్యక్తులు 2 ఉన్నారు. బరబ్బా చనిపోతే క్రీస్తు మిగిలిపోతాడు, క్రీస్తు చనిపోతే బరబ్బా బ్రతికించబడతాడు. బరబ్బా నేరస్తుడు, బందిపోడు దొంగ. అయితే బరబ్బా స్థానంలో యేసుప్రభు వారు చనిపోయాడు. ఒకవేళ ఏమాత్రమైనా సరే అతనికి హృదయం ఉంటే ఆ బరబ్బా యేసుప్రభు ఆ మధ్యాహ్న వేళ యేసుప్రభు వారి పాదాల మీద పడి, ప్రభువా నేరస్తుని నేను, దొంగని నేను, బందిపోడు నేను, పాపం చేసిన వాడు నేను ప్రభా, నువ్వు ఏ నేరం చేయలేదు, నా సిలువ నువ్వు భరించావు ప్రభా, ఆ సిలువ నేను నాది అని ఒప్పుకోవాల్సి ఉండే. కాబట్టి బరబ్బలం ఎవరమంటే నీవు నేనే, ఆ సిలువ ఎవరిదంటే నీది నాదే. పాపం చేసింది మనం. యేసు ప్రభు వారు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన పాపం ఎరగలేదు. 2 కొరింథీ 5:21 ఆయన పాపము చేయలేదు. 1 పేతురు 2:22 ఆయన యందు పాపం లేదు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. 1 యోహాను 3:5 పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపము ఆయన యందు లేదు, కానీ మన పాపాలు ఆయన మోసుకున్నాడు. మీకు తెలుసా యేసు ప్రభు వారు కలవరి శిలువలో ఆయన ఎవరి పాపాలు మోసాడంటే సృష్టారంభం నుండి ఆదాము మొదలుకొని ఈ ప్రపంచం, ఈ లోకం మనుగడ ఉన్నంత వరకు అందరి పాపాలు ఆయన మోసాడు. పాత నిబంధనలో వ్యక్తులు క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల చరిత్రలో ఉన్న మానవులందరి పాపాలు ఆయన మోసుకున్నాడు. క్రీస్తు కాలంలో వారి పాపాలు మోసుకున్నాడు. క్రీస్తు తదనంతరం ఈ లోకంలో ఎంతకాలం ఈ లోకం ఉంటుందో అందరి పాపాలు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. ఒక్కసారి ఆయన మీద ఇంతమంది పాపాలు చాలా భారంగా ఉంటాయని వ్రాయబడింది బైబిల్లో. యేసు ప్రభు కాడి చాలా తేలిగ్గా ఉంటుంది. సొదొమ వారి పాపం బహుభారమైనది అని వాక్యం ఉంది. ఒక వ్యక్తి పాపాలే. ఇప్పుడు నేను దాదాపు 54-55 సంవత్సరాల వయసు. ఈ 55 సంవత్సరాల వయసులో ఎన్ని పాపాలు చేశానో, నా ఒక్కడి పాపాలే. ఇంకెన్ని ఉన్నాయేమో భవిష్యత్ జీవితం, ఇంకెన్ని పాపాలు చేస్తానో. అంటే మీరు పాస్టర్ ఇట్లా అంటారు, మీరు కూడా పాపాలు చేస్తారా అంటే, కాబట్టి చేయవచ్చు. మనం కూడా అక్కడ అవకాశం ఉంది. మానవుడు పడిపోయే అవకాశం ఉంది. మరి హృదయ సంబంధమైన పాపాలు, శరీర సంబంధమైన పాపాలు ఏవైనా సరే చేసే అవకాశం. నేను చెప్పేది ఏంటంటే, నా ఒక్కడి పాపాలే ఇన్ని 100,000 పాపాలు అయితే ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. మరి 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎంతమంది పాపాలు? అందరి పాపాలు యేసుప్రభు వారు మోసుకున్నాడు. ఆ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కలవరి శిలువలో యేసుక్రీస్తు వారి మీద నా పాపాలు మోపబడ్డాయి, ఆదాము పాపాలు మోపబడ్డాయి, అందరి పాపాలు ఆయన మేము మోపబడ్డాయి. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోబును కూడా విమోచించాడు. ఈ క్రీస్తు కంటే ముందుగా యోబు ఉన్నాడు, కానీ యోబు పాపాలు, పాత నిబంధన విశ్వాసుల పాపాలన్నీ కూడా యేసు ప్రభు వారి మీద మోపబడ్డాయి. కాబట్టి మరి ఎందుకు చెప్తున్నాడంటే, ఈ బల్ల వెనక్కి చూడాలి. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు నీ కొరకు చనిపోతే ఇప్పుడు మనం క్రీస్తు కొరకు చనిపోవాలి, క్రీస్తుతో చనిపోవాలి. అది దీన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అనే మాటలు. అంటే క్రీస్తు ఒకప్పుడు చనిపోయాడు, అది సబ్స్టిట్యూషన్. నాకు బదులుగా నేను క్రీస్తుతో కూడా చనిపోవటం. రోమా 6 మొదటి 4 వచనాలు ఆ మాటలు ఉంటాయి. సరే, ఇది రొట్టె మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ బల్ల ఏం చెప్తుందంటే, నువ్వు బల్ల టచ్ చేసినప్పుడల్లా నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే వెనక్కి చూడాలి. ఏముంది వెనక? 2000 సంవత్సరాల క్రితం నీకోసం యేసు ప్రభు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు, ఆయన రక్తమంతా కార్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభువా, నీవు నా కొరకు మరణించావయ్యా, నాకు బదులుగా నా స్థానంలో చనిపోయావు ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ రొట్టెలో చేయవేయాలి. అది బల్ల చెప్తుంది. రెండవది బల్ల ఏం చెప్తుందంటే, ఈ లుక్ హెడ్ అంటుంది. అంటే ముందుకు చూడని చెప్తుంది ఈ రొట్టె. ఏం చెప్తుంది ఈ బల్ల? ఏముంది ముందులో అంటే, యేసు ప్రభు వారు రాకడ, ఆయన వచ్చే వరకు ఇది మనం చేయాలి. అంటే ఈ బల్ల ఏం చెప్తుందంటే,
యేసు ప్రభువారు రానై ఉన్నాడు. రొట్టెలో మీరు చేయవేసిన ఆ సందర్భంలో మీరు ఏం జ్ఞాపకం చేశారు? యేసు ప్రభువారు వస్తున్నారు, ఆయన రాకడ కొరకై నేను సిద్ధపడాలి, నన్ను నేను పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి. నేను పవిత్రమైన జీవితం లేకపోతే, పరిశుద్ధంగా జీవితం లేకపోతే, అన్యాయంగా అక్రమంగా పాపంలో జీవిస్తే నేను విడవబడతాను. నువ్వు రొట్టెలో చేయవేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అని గుర్తు చేస్తుంది ఈ బల్ల. ఈ బల్ల 4 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా వెనక్కి చూడని చెప్తుంది. ఏముంది వెనకంటే? యేసు ప్రభువు వారు నీ కొరకు చనిపోయాడు. ఎలా ఆయన చనిపోయాడు? ఇష్టపూర్వకంగా చనిపోయాడు. ఆ యోహాను 10:18 ఉంటుంది, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతరం నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుకును తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా, మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయాను. రోమా 5:8 మాటలుంటాయి. యేసు ప్రభువు వారు బలవంతంగా ఆయన బలవంతంగా చనిపోలే. పూర్వకాలంలో సతీ సాగరం అని ఒకటి ఉంటుండే, దురాచారం భారతదేశంలో. భర్తలు చనిపోయినప్పుడు భార్యలను బలవంతంగా, ఆ భార్యలు వద్దని చెప్పినా ఏడుస్తున్నా సరే బలవంతంగా ఆ చితి మీదకి తోసేవాళ్ళు. తర్వాత సంఘ సంస్కర్తలు విలియం కేరీ, రాజారామోహన్లను వచ్చారు, దాన్ని రూపుమాపారు అనుకోండి. అలా యేసు ప్రభువు వారు బలవంతంగా చనిపోలేదు, ఇష్టపూర్వకంగా చనిపోయాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ, అంటే ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఇది బల్ల యేసు ప్రభు వారి మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది బల్ల యేసు ప్రభు వారి ఆయన వచ్చే వరకు మనం దీనిలో చేయాలి. యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. ఆర్భాటముతో, ప్రధానతతో శబ్దంతో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ శబ్దాలు, ప్రధాన దూత శబ్దం, బూర శబ్దం, యేసు ప్రభు వారి శబ్దం. ఈ యేసు ప్రభు వారు శబ్దం చేసినప్పుడు మరి మనకంటే ముందుగా చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవం మనం ఎత్తబడతాం. కాబట్టి యేసు ప్రభు వారు రాకడ గురించి ఈ బల్ల చెప్తుంది. బల్లలో చేయి వేస్తున్నావు అంటే దీని అర్థం ఏమిటంటే నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. చూడండి ఆ మాటలు. మొదటి 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. బల్ల మనకేం చెప్తుందంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో జీవించాలని బల్ల చెప్తుంది. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఊరికే ఏదో యథాలాపంగా అలవాటుగా వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటారు అని చెప్పి తీసుకోవటం కాదు. బల్ల తీసుకున్నప్పుడు ఇన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నీ కొరకు మరణించారని బల్ల చెప్తుంది. రెండవదిగా యేసు ప్రభు వారు రానై ఉన్నాడని చెప్తుంది. మూడవది ఈ బల్ల మనకేం జ్ఞాపకం చేస్తే యూ షుడ్ లుక్ విదిన్. నిన్ను నువ్వు పరీక్షించుకో. కొరింథీ సంఘానికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటంటే వారు వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని పరీక్షించేవాళ్ళు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, వేరే వాళ్ళ వైపు కాదు. ఆయన ఎట్లున్నాడు, ఇస్సాకుడు ఎట్లున్నాడు, పెద్దలు ఎట్లున్నారు, అది కాదు. మనల్ని మనం ఎవరికి వారంగా వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ఈ వారంలో ఎక్కడ పడిపోయాను, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ ఎక్కడైనా పడిపోయానా? ప్రభుకు నేను వ్యతిరేకంగా జీవించానా? కాని మాట పలికానా? ఎవరన్నా నేను నిందించానా? ఎవరి మీద అసూయపడ్డానా? ఎవరన్నా ద్వేషించానా? ఇవన్నీ ఉన్నాయి. ఎంతో స్పిరిచువల్ సెన్సిటివిటీ అనేది మనం కలిగి ఉండాలి. ఆ సున్నితత్వాన్ని కోల్పోకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రభు మన పాపాలు జ్ఞాపకం చేస్తాడు. వాక్య వెలుగులో ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసినాడు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి మూడవది ఏం చెప్తుంటే బల్ల యూ షుడ్ లుక్ విదిన్. నిన్ను నువ్వు చూసుకో. నాలుగవది బల్ల ఏం చెప్పంటే యూ లుక్ అరౌండ్. నిన్ను చుట్టువారిని కూడా చూసుకోవాలి. చుట్టువారిని చూసుకోవడం అంటే ఎవరు బలలో పాలు పొందుతున్నారు చాలామంది. నిజంగా వీళ్ళు రక్షించబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పాలు పొందుతున్నారా లేదా అనేది, పాపంలో జీవిస్తూ పాలు పొందుతున్నారా కూడా చూడాలి, కనిపెట్టాలి. వాళ్ళకి తర్వాత వ్యక్తిగతంగా కౌన్సిల్ ఇవ్వాలి. కొంతమంది చర్చికి వచ్చి కూడా బలలో పాలు పొందకుండా పోతారు, వాళ్ళని కూడా మనం కనిపెట్టాలి. బ్రదర్ నువ్వు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి బలలో పాలు పొందకుండా వెళ్తున్నావు అని వారితో కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ బల్ల ఇందాక మనం చెప్పినట్లు కదా, ఐక్యతను గురించి మాట్లాడుతుంది, ప్రేమను గురించి మాట్లాడుతుంది, సహవాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
మొదటి వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో అయినా చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసు తట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అర్థమైందండి? కాబట్టి ఇతరులను కూడా మనం గమనించాలి, ఇతరులు కూడా మనం కన్సర్న్ కలిగి ఉండాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. ఇవన్నీ 4 విషయాలు చెప్తుంది. లుక్ బ్యాక్, యేసుప్రభు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకో. లుక్ హెడ్, యేసుప్రభు వస్తున్నారని చెప్తుంది. బల్ల ఏం చెప్తుంది అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. 4వది ఇతరులను, నీ చుట్టూ ఉన్న వారిని కూడా చూసుకో అని కూడా చెప్తుంది. కాబట్టి బలలో యోగ్యంగా పాలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము యోగ్యులమని కాదు, కానీ యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందాలి. ఇప్పుడు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి ద లార్డ్స్ డే, ప్రభు దినం. 2వది లార్డ్స్ పీపుల్, అది ప్రభు ప్రజలు. 3వది లార్డ్స్ టేబుల్, అది ప్రభు బల్ల. 4వది ఏమిటంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విచ్చుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. 4వది ఆదివారమున దేవుని వాక్యం ఉండాలి, ద లార్డ్స్ మెసేజ్. ఇది చాలా ప్రాముఖ్యం. చాలా సంఘాల్లో డినామినేషన్లు ఎట్లా ఉంటుందంటే వాక్యానికి తక్కువ స్థానం ఇస్తారు, సమయం ఇస్తారు. మాస్ వర్షిప్ అని వాళ్ళు పాటలకు ఎక్కువ సమయాన్ని ఇస్తారు, వాక్యం తక్కువ సమయం ఇస్తారు. కానీ వాక్యం అనేది, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాల్సిన అవసరం ఉంది. ఆదివారం అనేది చర్చ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వాక్యాన్ని బోధించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికే వారి సంఘములోను చదివించుడి. లవోదికకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. ఆదివారంన పౌలు చెప్తున్నాడు, సంఘంలో మీరు ఏం చేయాలంటే పత్రికలు చదివించుకోవాలి. కాబట్టి కొలస్సీ పత్రిక లవోదిక వాళ్ళు చదవాలి. లవోదిక పత్రిక మనకు అందుబాటులో లేదు. మరి పౌలు లవోదిక ఏమి రాసాడో మనకు తెలియదు. సరే, ఆదివారం దేవుని వాక్యాన్ని చదవాలి. పూర్వకాలంలో కూడా సబ్బాతు దినాన ఆ యొక్క యాజకులు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు లేచి దేవుని వాక్యాన్ని, పాత మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివేవాళ్ళు. కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం లేకుండా, వినిపించకుండా, బోధించకుండా ఆదివారం ముగించడం అది పెడతాం. కొంతమంది ఆదివారం వాక్యం చెప్పకుండా కబుర్లు చెప్తారు, టైంపాస్ చేస్తారు, అవన్నీ ఉట్టుటి మాటలు చెప్తారు. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యమే మన హృదయాలను మార్చేది, దేవుని వాక్యమే. నా మాటల వల్ల ప్రయోజనం లేదు. దేవుని వాక్యం నేను పలకాలి. దేవుని వాక్యం జీవితాలు మారుస్తుంది. 1 తిమోతి 4వ అధ్యాయం, తిమోతిలకు రాసిన 4వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. ఆదివారం దేవుని యొక్క వాక్యం ఉండాలి. లార్డ్స్ మెసేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి హెచ్చరించాలి, బోధించాలి, చదవాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని బోధించిన అవసరం. అంత మాత్రమే కాదు, 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కొన్నిసార్లు ఇక్కడ పులిపిటి నిలబడి సహోదరులు కానీ, వాక్యోపదేశకులు కానీ, పరిచారకులు కానీ, సేవకులు కానీ ఏదైనా ఖండించినప్పుడు మీకు బాధ కలుగుతుండొచ్చు. కానీ దేవుని వాక్యం మిమ్మల్ని ఉద్దేశించి కాదు. దేవుని వాక్యం అట్లా చెప్తుంది, ఖండించమని చెప్తుంది, పాపాలని ఖండించని చెప్తుంది, బుద్ధి చెప్పమని చెప్తుంది, ఉపదేశించండి, హెచ్చరించని వాక్యం చెప్తుంది. హెచ్చరికలు లేకపోతే, ఉపదేశం లేకపోతే, బోధించలేకపోతే ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయంగా మనకు మేలు కలగాలంటే ఇక నిలబడే వ్యక్తి మరి ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అంటే మిమ్మల్ని ఏదో హట్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా మీరే హెచ్చరింపబడతారు. దేవుని వాక్యమే మీ జీవితాల్ని మారుస్తుంది. ఆదివారం ఏమిటంటే లార్డ్స్ మెసేజ్ తప్పనిసరిగా ఉండాలి. అది 4వది. 4 విషయాలు చూసాం. ఒకటి ద లార్డ్స్ డే, 2వది ద లార్డ్స్ పీపుల్, 3వది లార్డ్స్ టేబుల్, 4వది ద లార్డ్స్ మెసేజ్. ఇక 5వది ఏంటంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం.
అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐదుకొన ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి, ఇక్కడ ఏమిటంటే దేవుని మందిరంలో ఆదివారం ఏముంటుందంటే మరి ద లార్డ్స్ పవర్ ఉంటుంది. కాబట్టి అక్కడ బల్ల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని మహిమ అదృశ్య రూపంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చేయబడిన ప్రార్థనలు, ప్రాముఖ్యంగా ఆదివారం బల్ల వద్ద చేయబడిన ప్రార్థనలకు ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఐదుకొనే యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు 3వ అంతస్తు మీద ఉన్నాడు. మరి కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీ మీద కూర్చోవడం ప్రమాదం. ఈ నిద్రమత్తు అనేది చాలా ప్రమాదం. ఆదివారం మందిరానికి వచ్చి మీరు నిద్రపోకూడదు. శనివారం మీరు మంచిగా చక్కగా నిద్రపోవాలి. కొంతమంది ఆదివారానికి రాగానే ఆ ఫ్యాన్ల కింద కూర్చోగానే వాళ్ళకి చల్లగా హాయిగా నిద్ర వస్తుంది. కొంతమంది నిద్రపోవడానికే మందిరానికి వస్తారు. అది చాలా విచారం. దేవుని బిడ్డలం ఆదివారం నిద్రపోకూడదు. ఒకవేళ ఆ రోజున అపోస్తలులు ఉన్నారు కాబట్టి ఐదుకొనే యవనస్తుడు కింద పడ్డాడు, చనిపోయాడు, ఆయన బ్రతికించాడు. మరి ఇప్పుడు కానీ మీరు కనుక ఎవరన్నా మీరు కింద పడితే మీ పరిస్థితి ఏమిటి? ఇక్కడ అపోస్తలులు లేరు బ్రతికించడానికి. కాబట్టి మనం మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆదివారం ఏంటంటే ఈ యొక్క పౌలు క్రిందికి వెళ్ళి మరి ఐదుకు మీద ఇతను ఎలా బ్రతికించాడంటే, పూర్వపు రోజుల్లో ఆ యొక్క ఎలీషాలు ఏ విధంగా కుమారుణ్ణి మరి బ్రతికించారో ఆ విధంగా అతని మీద పడి బ్రతికించాడు. పేతురు బ్రతికించిన విధానం యేసుప్రభు వారి టైపు. యేసుప్రభు వారు చిన్నవాడా లెమ్మని చెప్పగా పేతురు యేసుప్రభు తలితాకుమే అంటే పేతురేమో తబితాకుమే అన్నాడు. చిన్నదాన తబితా లెమ్మని చెప్పాడు. కాబట్టి అపోస్తలులు పౌలు బ్రతికించిన విధానం వేరుగా ఉంది, మరి పేతురు బ్రతికించిన విధానం వేరుగా ఉంది. మొత్తానికి ఈ ఐదుకు చనిపోయిన వ్యక్తిని ఈ పౌలు వెళ్ళి బ్రతికిస్తాడు. బ్రతికించి తీసుకొస్తే గొప్ప ఆదరణ వాళ్ళకి కలిగింది. కాబట్టి 4వది ఏమిటంటే ఆదివారం దేవుని మందిరంలో దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మనం ప్రార్థించినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన అక్కలు తీర్చబడతాయి. బలవద్ద ప్రార్థన చేసినప్పుడు, లేదా ఇక్కడ ముగింపు ప్రార్థన కానీ ఏ ప్రార్థన అయినా సరే ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఆదివారం అంతా కూడా దేవుని మహిమతో నిండి ఉంటుంది. కాబట్టి మరి 5 విషయాలు చెప్పుకున్నాం మనం. ఒకటి చెప్పండి, ద లార్డ్స్ డే, నెంబర్ 1. నెంబర్ 2, ద లార్డ్స్ పీపుల్. నెంబర్ 3, ద లార్డ్స్ టేబుల్. నెంబర్ 4, ద లార్డ్స్ మెసేజ్. నెంబర్ 5, ద లార్డ్స్ పవర్. యేసు ప్రభు వారు దేవుని యొక్క శక్తి మందిరంలో. ఈ విషయాలన్నీ గమనించి మరి యోగ్యమైన విధానంలో బలలో చేయవేయటానికి ప్రభు